నా 10th ఫినిష్ చేశాను. బట్ నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను స్టడీ ఆపేయాల్సి వచ్చింది. మా మదర్ వాళ్ళు ఇంకా మ్యారేజ్ చేసేసారు. నా కోవిడ్లో మ్యారేజ్ అయింది, తర్వాత పాప పుట్టింది. బట్ నాకు చదువుకోవాలని చాలా ఆశ ఉండేది. మా ఫ్రెండ్స్ అందరూ కాలేజెస్కి వెళ్తుంటే వాళ్ళని చూసి నేను ఎప్పుడు చదువుకుంటానని బాధపడేదాన్ని. అది మా హస్బెండ్ చూశారు. లేదు నేను చదివిస్తాను ఖచ్చితంగా అని అన్నారు. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తానని అన్నారు. కానీ నా దూరంగా వెళ్ళాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి నేను అలా వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది. ఇంట్లో నా బాధ్యతలు నేను చేసుకోవాలి, నాకు దగ్గరలో ఏమైనా కాలేజ్ ఉంటే బాగుండు అని అనుకున్నాను. అప్పుడే H+ రావడం, మాకు లోకల్లోనే ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. వెళ్ళాను, కాలేజ్లో జాయిన్ అయ్యాను. అక్కడున్న ఫ్యాకల్టీ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. అసలు నాకు ఇంట్లో పని చేసుకొని వెళ్ళే టైంకి వెళ్ళకపోయినా మా హెచ్ఎం సార్ కానీ ఎవరు కూడా నీకు ఏ ప్రాబ్లం లేదు, నువ్వు ఏ టైంలో ఉన్నా రావచ్చు, రెగ్యులర్గా రాకపోయినా ఎలాగైనా సరే ప్రాబ్లం లేదు అని చెప్పేవాళ్ళు. ఇంట్లో కూడా మా అత్తయ్య వాళ్ళు అంతే సపోర్ట్ చేశారు సార్. అసలు మ్యారేజ్ అయింది, ఇది కూడా ఏం లేదు, నువ్వు ఒక స్టూడెంటే, చదువుకో, నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో అనేవాళ్ళు. మా పాపని మా అమ్మ టేక్ కేర్ చేశారు 2 years కూడా. మా అమ్మ వర్క్కి వెళ్ళడం మానేసి మా ఫైనాన్షియల్గా మేము సరిగ్గా లేకపోయినా మా అమ్మ పర్లేదు నువ్వు చదువుకో, ఈ రోజుల్లో చదువు లేకపోతే ఏమీ లేదు. మా పేరెంట్స్ చదువుకోలేదు, మమ్మల్ని చదివించాలనుకున్నారు. మా బ్రదర్ లోన్ అప్లై చేసి చదువుకున్నారు. మా బ్రదర్ కూడా మా ఫైనాన్షియల్గా వీక్ చూసి నేను లోన్ పెట్టుకొని చదువుకొని నా సొంతంగానే చదువుకుంటా అన్నారు. బట్ నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత